सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर ప్రధానంగా మున్సిపాలిటీ కానీ మున్సిపాలిటీ కార్పొరేషన్స్ కానీ దానికి సంబంధించి మహేందర్ పట్టణంలో మున్సిపాలిటీ ఏర్పాటు నుంచి అభివృద్ధి ఏం జరిగిందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ హయాం తప్ప వేరే పార్టీలు ఏం చేయలేదు. ఇది వాస్తవం. మున్సిపాలిటీ అనగానే గతంలో జీతాలు లేకుండా ఎన్ఎంఆర్స్ అని చెప్పి టెంపరీ అవుట్సోర్సింగ్ అని చెప్పి ఎన్నో విభాగాల్లో ఎంప్లాయీస్ పనిచేస్తుంది. గతంలో రాజశేఖర్ గారి ప్రభుత్వంలో మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులకు జీతాలు వస్తాయి, అది నా పూజ అని చెప్పి గ్యారంటీ చేసి శానిటేషన్ వర్క్స్తో సహా అందరు మున్సిపల్ ఎంప్లాయీస్కు ప్రెసిడెంట్తో జీతాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. అది ఒక గ్యారంటీ. మౌలిక సదుపాయాలకు సంబంధించి ప్రధానంగా మున్సిపాలిటీ సంబంధించి వాటర్ సప్లై, డ్రైనేజ్, శానిటేషన్, దాంతోపాటు ఈ పెద్ద కార్పొరేషన్లో డైలీ వచ్చిపోయే వేరే ఊళ్ళకి వచ్చిపోయే మనుషులు వాళ్ళకి కావాల్సిన వసతులు, దాంతోపాటు ఇక్కడ నివసించే ప్రతి ఒక్కరికి కూడా కూడు నీడ అనేది ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఈ అర్బన్ ఏరియాస్లో డెవలప్ చేసిన పరిస్థితి. ఈ కార్పొరేషన్కి వస్తే 10 ఏళ్ళు పాలించిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము శాశ్వత పరిష్కారం ఏమీ చేయలేదు. కేవలం వాళ్ళ బ్యూటిఫికేషన్ పేరు మీద వాళ్ళు డబ్బులు వృధా చేసి ఈ పట్టణాన్ని ఆగం చేసిండ్రు. ఇప్పుడు ఏళ్ల తరబడి కల ఉన్న కార్పొరేషన్కు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఈరోజు ఎమ్మెల్యే గారి కృషితో ముఖ్యమంత్రిని ఒప్పించి ఈరోజు ఫౌండేషన్ వేసుకొని పనులు ప్రారంభించబోతున్నాం. ఇది ఒక పెద్ద అచీవ్మెంట్. నేను మాజీ మున్సిపల్ చైర్మన్గా నేను దాన్ని నిజంగా గర్వపడుతున్నాను. దాంతోపాటు మంచినీటి సమస్య కొరకు గతంలో మేము ఎంత చేసినా కూడా ఈరోజు ఎక్స్టెన్షన్ ఆఫ్ కాలనీస్, ఎక్స్టెన్షన్ ఆఫ్ ఏరియాస్ అదే కాబట్టి అన్నిటికీ నీటి సౌకర్యం కల్పించే ఉద్దేశంతో ప్రధానంగా పెద్ద ఎత్తున 200 కోట్ల పైచిలకు డబ్బులు ఇచ్చి ఫౌండేషన్ వేసినట్టు కనబడుతుంది. గతంలో 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వము అసలు దీన్ని ఊరిని నిర్మాణం చేసి మినిమం ఫెసిలిటీస్ రోడ్ డ్రైనేజ్ కూడా ఇచ్చే పరిస్థితి లేకుండే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యే గారి కృషితోటి వివిధ డిపార్ట్మెంట్స్ తోటి కోఆర్డినేట్ చేసుకొని డబ్బులు తీసుకొచ్చి ఆ కార్యక్రమం సాక్షి చేసినాము. ప్రధానంగా పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు ఈ పట్టణంలో శాశ్వతంగా ఒక పెంకిళ్ళు ఉండొద్దు, ఒక కవేలా ఇల్లు ఉండొద్దు, యాజ్బేషన్స్ ఇల్లు ఉండొద్దు ఉద్దేశంతో అందరికీ ఇండ్ల పేరు మీద ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేసింది. అంతకు మించి ఉపాధి కల్పన కొరకు మహిళా సంఘాలను జోడించి ఏళ్ల తరబడి బాకీ ఉన్న వడ్డీలకు కూడా మాఫ్ చేసి కొత్తగా వాళ్ళకి 0 వడ్డీ మీద పైసలు ఇచ్చి ఈరోజు వాళ్ళకు ఉపాధి కల్పించే కార్యక్రమం ఈ కార్పొరేషన్ ఎమ్మెల్యే గారు తర్వాత ప్రభుత్వం తీసుకుంది. దానికి మించి ఈరోజు గతంలో ఈ ప్రభుత్వం ఈ పట్టణంలో పేదరిక నిర్మూలన కొరకు ఏవైతే శాశ్వతంగా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ ఇచ్చిందో ఆ ప్లాన్లు ఈరోజు అమలు అవుతున్నాయి. ఈ పట్టణ పేదరికాన్ని పూర్తిగా పారదోలే ఉద్దేశంతో పనిచేస్తున్న ప్రభుత్వం ఈరోజు మీ ముందు ఉంది. ప్రధానంగా నేను ఈరోజు అప్పీల్ చేస్తున్నా, ఈరోజు అభివృద్ధి అంటే అర్బన్ ఏరియాస్లో కాంగ్రెస్ పార్టీ తప్ప ఎవరు ఆలోచన చేయలేదు. ఈరోజు ఫాస్ట్గా గతంలో 22% పాపులేషన్ అర్బన్ ఉంటుంది, ఈరోజు 35% దాటిపోయింది, రేపు 40% అవుతుంది. ఆ ప్రణాళికలతో ఎమ్మెల్యే గారు ప్లాన్ చేసుకొని డిపిఆర్ తయారు చేసి ఈరోజు ఇవే కాకుండా ఈ మౌలిక సదుపాయాలే కాకుండా ఈ పట్టణంలో నివసించే ప్రతి పౌరుడికి, విద్యార్థికి, యువకునికి, కార్మికుడికి కావాల్సిన లక్ష్యాలను చేయించే క్రమంలో మేము ముందుకెళ్తున్నాం. నేను ఈరోజు మీ ద్వారా ఈ పట్టణ ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా, గతంలో ఎలాగైతే మీరు ఆస్వాదించి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని జెండా ఈ కార్పొరేషన్ ఎదురేసిండ్రో, ఈరోజు కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత ముందుగా ప్రజల తరఫున కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి జరుపుకుంటున్నాం. ఈ కార్పొరేషన్ జెండా తప్పకుండా వినోద్ గారు చెప్పినట్టు 50 సీట్లు మించి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసిన అవసరం ఉంది. దాన్ని మీరు ఆశీర్వదించిన అవసరం ఉంది విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా నమ్మకం ఉంది మహేందర్ పట్టణము కాంగ్రెస్ పార్టీకి మొదటి అడ్డా, తప్పకుండా కోయిల పోతాము. ఈరోజు మంచి ప్రణాళికలు వేసి ముందుకెళ్తున్నాము. అభివృద్ధి లక్ష్యంగా మున్సిపల్ కార్పొరేషన్ పనిచేస్తానని తెలియజేసుకుంటూ నేను ముఖ్యంగా అప్పీల్ చేస్తున్నా,
ఏ రకంగా అయితే ప్రజల మమేకమై గతంలో ఆ ప్రభుత్వాన్ని మార్చేసిందో, ఆ మార్చిన తర్వాత ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ ఫస్ట్ టైం అయింది. ఈరోజు మనము పెద్ద ఎత్తున పట్టణ ప్రజలు ముఖ్యమంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి కృషి చేసి ఈరోజు కార్పొరేషన్ ఏర్పాటు చేసిందో వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ తెలుసుకుంటాం. ప్రెస్ మీట్లో పాల్గొంటున్న గౌరవనీయులు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మైనార్టీ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అబ్దుల్లా కోత్వాల్ గారు, అదేవిధంగా అందరూ సీనియర్ పార్టీ నాయకులకు అందరూ ప్రెస్ మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు. ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఇప్పుడు ఈ ఎన్నికల ప్రక్రియలో పిసిసి ఆదేశాల మేరకు ఇలా జిల్లా కాంగ్రెస్ ఆఫీస్ ద్వారా మేమంతా కూడా అప్లికేషన్స్ అంతా కూడా కాల్ ఫార్ చేయడం జరిగింది. మేమంతా అప్లికేషన్స్ అన్నీ కూడా ఎవరైతే ప్రజల్లో ఆదరణ ఉందో, అదేవిధంగా పార్టీకి ఎవరైతే కష్టపడి పనిచేసిండ్రో, యువత నుంచి, మహిళల నుంచి, ఎస్సీల నుంచి, ఎస్టీ, బీసీ, మైనారిటీ నుంచి అందరి నుంచి కూడా అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా మేమంతా కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా మేము చూసేది ఏంటంటే, ప్రజల్లో ఎవరికైతే ఎక్కువ ఆదరణ ఉందో అసంటి వారికి ప్రాధాన్యత ఇవ్వడం, అదేవిధంగా పార్టీకి ఎవరైతే క్రమశిక్షణతో పనిచేసిండ్రో అందరికీ కూడా వారిని కూడా అకామిడేట్ చేసి మా ఏకైక లక్ష్యం ఏంటంటే మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో 50కి పై సీట్లు గెలవాలనే లక్ష్యంతో ఇలా మేమంతా కూడా పనిచేస్తున్నాం. ఇవాళ ఎన్నికల ప్రక్రియలో మన మహబూబ్ నగర్ కార్పొరేషన్తో పాటు దేవరకద్ర మున్సిపాలిటీ మొట్టమొదటిసారిగా ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నాయి. అదేవిధంగా భూత్పూర్లో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా డెవలప్ చేసుకోవాలంటే ఇప్పుడు మహబూబ్ నగర్ కార్పొరేషన్ మొట్టమొదటిసారిగా కార్పొరేషన్ ఏర్పాటు కావడం జరిగింది. మహబూబ్ నగర్ కార్పొరేషన్ ఏర్పాటు కావడం, అదేవిధంగా ఏర్పాటు అయిన ఎంబడే దాదాపు 2000 కోట్ల నిధులు రావడం, ఇవన్నీ కూడా మహబూబ్ నగర్ కార్పొరేషన్కి ఒక మంచి సూచన. మన అంత పట్టణ అభివృద్ధికి, కార్పొరేషన్ అభివృద్ధికి ఇదంతా కూడా ఒక మంచి సంకేతం. అదేవిధంగా ఇలా భూత్పూర్ కూడా ఒక ఇండస్ట్రియల్ హబ్గా ఇలా అక్కడ కూడా భూత్పూర్ అవుతుంది మున్సిపాలిటీలో కూడా అక్కడ. అదేవిధంగా దేవరకద్ర ఈసారి మున్సిపాలిటీగా ఏర్పడ్డది. ఆ దేవరకద్ర ప్రాంతంలో కూడా బ్రహ్మోస్ ఫ్యాక్టరీ అక్కడ రావడంతో దాదాపు అనేక మంది ఉద్యోగులకు అక్కడ అవకాశాలు దొరుకుతాయి. కాబట్టి ఆ పట్టణాన్ని కూడా డెవలప్ చేయడానికి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడితో ముందుకెళ్తుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎలానా గెలవాలి, కాంగ్రెస్ పార్టీ ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని సాధిస్తూ ఇలా కాంగ్రెస్ పార్టీకి ప్రజల ఆదరణ ఉంది. ఈ ఆదరణతో పాటు ఇలా కాంగ్రెస్ నాయకులంతా కూడా ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే నామినేషన్ వేస్తుండ్రో తప్పకుండా వారు వేసే నామినేషన్లో ఐఎన్సీ అన్ని టిక్ చేసి వారు నామినేషన్ వేయాల్సిన అవసరం ఉంది. ఎవరైతే నామినేషన్ ఐఎన్సీకి వేసిన తర్వాత మళ్ళీ ఇండిపెండెంట్గా వేస్తే మాత్రం వారి నామినేషన్ను మాత్రం మేము వారిని కన్సిడరేషన్లో కూడా తీసుకోవడం జరగదు. తప్పకుండా డిసిప్లిన్ పాటించాల్సిన అవసరం ఉంది. ఇది వ్యక్తికి సంబంధించిన ఎలక్షన్ కాదు, ఇది మా పార్టీకి సంబంధించిన ఎన్నికలు. మున్సిపల్ కార్పొరేషన్లో నివసిస్తున్న ప్రజలకు సంబంధించిన ఎన్నికలు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా, కార్పొరేషన్ను డెవలప్ చేసే విధంగా ఇలా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ప్రజలంతా కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఇలా తప్పకుండా మహబూబ్ నగర్ కార్పొరేషన్ను మనం డెవలప్ చేసుకుంటే అన్నీ మనం హైదరాబాద్కు ప్రతి చిన్న పనికి మనం అయితే హైదరాబాద్కి వెళ్తాం. అసలు హైదరాబాద్కి వెళ్ళకుండానే మన దగ్గరనే అన్ని విధాలుగా ఇవాళ ఆల్మోస్ట్ అన్ని విధాలుగా మనం డెవలప్ అవుతున్నాం. ఇంతకుముందు మనం చూసినట్టయితే ప్రతి విద్య కావాలనుకున్నప్పుడు ఎన్నో యూనివర్సిటీల మేము చిన్నగా ఉన్నప్పుడు మేమంతా కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళేది. ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత మనం అంతా కూడా హైదరాబాద్ వెళ్ళేది. కానీ ఇప్పుడు ప్రజాపాలన వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఇక్కడ మనకు లా కాలేజ్ ఏర్పాటు కావడం, తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు కావడం, మెడికల్ కాలేజ్ ఏర్పాటు కావడం, ఇవన్నీ మన ఇక్కడనే ఉన్నాయి. దాంతోపాటు మన పట్టణం కార్పొరేషన్ కావడం ఇది అందరికీ కూడా ఒక గర్వకారణం. కాబట్టి మహబూబ్ నగర్ ఇవన్నీ కూడా సాధించుకోవాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీతో సాధ్యం. కాబట్టి ప్రజలంతా కూడా ఒకసారి ఆలోచన చేసి మాకంతా కూడా మీ అందరి సహాయ సహకారం మాకు అందించాలని చెప్పి కూడా మేము మీ అందరితోటి కోరుతున్నాం. అదేవిధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లోకి పోవడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంది. మేమంతా కూడా కొన్ని కమిటీలు ఇలా వేసుకోవడం జరిగింది. ఇలా కొన్ని కమిటీలు, ఆ కమిటీలు అన్నీ కూడా నేను ఇప్పుడు మీ అందరికీ ఆ కమిటీస్ గురించి చెప్తాను.
ఇలా మేమంతా కూడా కోఆర్డినేషన్ అడ్వైజరీ కమిటీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ, అదేవిధంగా సోషల్ ఆర్గనైజేషన్, క్యాస్ట్ ఆర్గనైజేషన్ కమిటీ, రిలీజియస్ మైనారిటీస్ కమిటీ, యూత్ అండ్ స్పోర్ట్స్ కమిటీ, ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కమిటీ, అదేవిధంగా ట్రేడ్ యూనియన్స్ కోఆర్డినేషన్ కమిటీ, ప్రొఫెషనల్స్ కోఆర్డినేషన్ కమిటీలన్నీ అలా మేమంతా కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కమిటీలకు మొట్టమొదటిగా కోఆర్డినేషన్ అడ్వైజరీ కమిటీకి కన్వీనర్గా ఇంతకుముందున్న మాజీ చైర్మన్, మున్సిపల్ మార్కెట్ కమిటీ చైర్మన్ అమరేందర్ రాజు గారిని కన్వీనర్గా వేయడం జరిగింది. వినోద్ కుమార్ గారు టీపీసీసీ మాజీ జనరల్ సెక్రటరీ గారిని కో కన్వీనర్గా వేయడం జరిగింది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అండ్ సీనియర్ సిటిజన్స్ కోఆర్డినేషన్ కమిటీకి కన్వీనర్గా హర్షవర్ధన్ రెడ్డి గారిని దీనికి కన్వీనర్గా వేయడం జరిగింది. కో కన్వీనరు త్వరలోనూ మేము ప్రకటిస్తాం. అదేవిధంగా సోషల్ ఆర్గనైజేషన్లో అండ్ కాస్ట్ ఆర్గనైజేషన్ దానికి కన్వీనర్గా చంద్రకుమార్ గౌడ్ అన్న గారిని కన్వీనర్గా నియమించడం జరిగింది. వినోద్ కుమార్ గారు కో కన్వీనర్గా వ్యవహరిస్తారు. అదేవిధంగా శాంతన్న గారు కూడా కో కన్వీనర్గా వ్యవహరిస్తారు. అదేవిధంగా రిలీజియస్ మైనారిటీ కమిటీకి మన షోయబ్ అలీ గారు కన్వీనర్, హాజీ సలీం గారు, టైటానియస్ రాజేందర్ గారు, అదేవిధంగా ఖాలిద్ గారు కో కన్వీనర్స్గా వ్యవహరిస్తారు. యూత్ అండ్ స్పోర్ట్స్ కమిటీకి కురుమూర్తి గారు కన్వీనర్గా ఉంటారు. అదేవిధంగా మిథున్ రెడ్డి గారు కో కన్వీనర్గా ఉంటారు. ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కమిటీకి కన్వీనర్గా జహీర్ అఖ్తర్ గారు ఉంటారు, టీపీసీసీ స్పోక్స్ పర్సన్. అదేవిధంగా కో కన్వీనర్గా హర్షవర్ధన్ గారు ఉంటారు. ట్రేడ్ యూనియన్స్ కోఆర్డినేషన్ కమిటీకి కన్వీనర్గా రామ్లు యాదవ్ గారు, అదేవిధంగా కో కన్వీనర్గా రామ్మోహన్ గారు వ్యవహరిస్తారు. అదేవిధంగా ప్రొఫెషనల్స్ కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్గా ఇంకా మేము ఎవరిని ప్రకటించాలి, అది కూడా త్వరలోనే ప్రకటిస్తాం. మేమంతా కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ఎన్నికల్లో అందరం కూడా ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా పోయి ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకొని, ప్రతి ఒక్కరి సూచనలు సలహాలు తీసుకొని ఏ విధంగా అయితే మన కార్పొరేషన్ డెవలప్ చేసుకోవడానికి అందరి సూచనలు తీసుకొని చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. ప్రజలు కూడా మాకంతా కూడా పెద్ద ఎత్తున మీ సహాయ సహకారాలు మాకు అందించాలి. మన భూత్పూర్ మున్సిపాలిటీలో కానీ, దేవరకద్ర మున్సిపాలిటీలో కానీ, మహబూబ్నగర్ కార్పొరేషన్లో కానీ ప్రజలంతా కూడా మాకు పెద్ద ఎత్తున సహాయ సహకారం చేసి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలని చెప్పి కూడా మీ అందరితోటి విన్నపం చేస్తున్నాను. అదేవిధంగా త్వరలోనే మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్స్ని అంతా కూడా త్వరలోనే మేమంతా కూడా రిలీజ్ చేస్తాం. వీలైతే కొన్ని క్లియర్ ఉన్నాయన్నీ కూడా రేపు మార్నింగ్ ప్రెస్ మీట్ పెట్టి రేపు అన్నీ కూడా క్లియర్ చేస్తాం.